మిథున్ రెడ్డికి పిలుపొచ్చేసింది. మరికొద్ది గంటల్లో ఆయన సిట్ ముందు విచారణకి హాజరు కాబోతున్నారు. కాకపోతే ఆయన అప్పటికే హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేసుకున్నారు. తన న్యాయవాదితో కలిసి అనుమతి ఇవ్వండి విచారణకు హాజరయ్యేలాగా అని, లాయర్ని తీసుకుని వెళ్తాను అనేది. ఓకే, అయితే ఇప్పుడు ఏం చెప్పబోతున్నారు మిథున్ రెడ్డి అనేది ఇక్కడ కీలకం. ఎందుకంటే ఆల్రెడీ విజయసాయిరెడ్డిని విచారించిన తర్వాత ఇప్పుడు మిథున్ రెడ్డిని విచారించే అవకాశం ఉంది. విజయసాయిరెడ్డి విచారణకు సంబంధించి ఇప్పటికే విజయసాయిరెడ్డి గారు ఏం మాట్లాడతారు, ఏం చెప్పారు అనేది ఒక క్లారిటీ కూడా వచ్చేసింది. అయితే ఇప్పుడు మిథున్ రెడ్డి కూడా ఆయన సమాధానాలకు సంబంధించి, వాళ్ళ దగ్గర ఉన్న ఆధారాలకు సంబంధించి, అలాగే గతంలో సిఐడి కి కొన్ని ఆధారాలు ఇచ్చున్నారట కసిరెడ్డి. సో దానికి దీనికి మ్యాచ్ అవుతాయా లేదా, అసలు లిక్కర్ స్కామ్ వ్యవహారంలో మిథున్ రెడ్డి హస్తం ఉందా లేదా, ఇవన్నీ కూడా ఇప్పుడు తేలే అవకాశం ఉంటుంది. ఒకవేళ మిథున్ రెడ్డి అయితే అరెస్ట్ చేసే అవకాశం ఉండదు. ఎందుకంటే ఆల్రెడీ ఆయనకు సుప్రీంకోర్టు నుంచి రక్షణ ఉంది కాబట్టి ముందస్తు బెయిల్ తీసుకున్నారు.